కట్టిన పాపరైతే అండి మాకు ఒక్కో ఇంటికి జనసేన నాయకుడు ప్రతి ఒక్కరు మారారండి. రాజబాబు మాకేం చేయలేదండి. ఒక రాజబాబు ప్రభుత్వంలో ఒక్కొక్కరికి 3 ఇళ్ళు ఇచ్చాడండి. ఎవరికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇచ్చాడండి. ఉన్న పార్టీకి ఏ పార్టీకి ఏ మాత్రం ఇవ్వలేదండి. ఒక డ్రైనేజీ లేవండి, బోర్డు లేదండి, మాకు తాగడానికి కూడా మంచి లేకుండా చేయడండి. అదే మాకు కావాల్సింది బత్తిన బాలరామకృష్ణ కావాలి. అన్ని విధాలు మా పనులు జరుగుతాయండి. ఎన్ని సీట్లు 155 సీట్లు కండి. జగన్ గారు ఏదో అనుకుంటాడు కదండి, డిపాజిట్లు కూడా రాడండి జగన్ కండి. ఏమి అవ్వదండి, మాకు అయితే ఏమీ లేదండి. అమ్మఒడి డబ్బులు ఇస్తున్నాడు కానీ ఇలాగే చాలా తీసుకుంటాడండి ఆయన. ఏంటంటే కరెంట్ బిల్లు, కుళాయి పనులు, ఏమైనా చెత్త మీద కూడా చెత్త పనులు వేయడండి ఆయన. అలాంటి ఆయన ఎవడు కూడా వేయరండి. ముసలోడి నుంచి కుర్రోడు నుంచి ఎవరు కూడా ఓటు వేయరండి. ఆయనకి 50,000 ఒక 70-80,000 దాకా మెజార్టీ వస్తుందండి. ఆయన అసలు రాజాబాబు అయితే మాకు అసలు పని లేదండి మా దగ్గర. మాకు అయితే చాలా అన్యాయం చేయడండి. ఆయనకి అయితే మాకు ఇల్లు ఇస్తానని ఇల్లు ఇవ్వలేదండి. మాకు ఏటి రూపాయలు రోడ్డు శుభ్రం లేదు, ఏమో శుభ్రంగా లేదు. మా బతుకులు మమ్మల్ని అన్యాయం చేయడం రాజాబాబు.